ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారత్. ఈ ఏడాది కూడా జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ పేర్కొంది. దేశంలో జననాల రేటు నిర్దేశిత స్థాయి కంటే దిగువకు పడిపోయిందని, భారత్లో సంతానోత్పత్తి ప్రధాన సమస్యగా ఉందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారత్. ఈ ఏడాది చివరికల్లా మన దేశ జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ అంచనా వేసింది. ఈ ఏడాది కూడా భారత్ జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ పేర్కొంది. అయితే దేశంలో జననాల రేటు నిర్దేశిత స్థాయి కంటే దిగువకు పడిపోయిందని, భారత్లో సంతానోత్పత్తి ప్రధాన సమస్యగా ఉందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ పేర్కొంది. ఈ సంస్థ అంచనాలతో దేశంలో గతంలో కంటే జననాల రేటు తగ్గిపోయిందని స్పష్టమవుతోంది. అదే సమయంలో దేశంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ సంతానోత్పత్తి ప్రధాన సమస్యగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రస్తుతం మన దేశంలో జననాల రేటు 1.9గా ఉంది. ఏ దేశంలోనైనా సగటు రీప్లేస్మెంట్ రేటు కనీసం 2.1గా ఉండాలి. కానీ మన దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. జననాల రేటు తగ్గిపోయినప్పటికీ భారతదేశ జనాభా సంఖ్య నిలకడగా కొనసాగుతోందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ప్రస్తుతం భారతదేశ జనాభా 146 కోట్లకు చేరువలో ఉంది. రాబోయే 40 ఏళ్లలో భారత జనాభా 170 కోట్ల గరిష్ట స్థాయికి చేరొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. ఇక ఆ తర్వాత నుంచి జనాభా తగ్గుదల మొదలయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి విశ్లేషించింది. అంటే వచ్చే 40 ఏళ్ల వరకు భారతదేశ జనాభాలో పెరుగుదల ఉంటుందని, ఆ తర్వాతే జనాభా క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. మన దేశంలోని 68% జనాభా 15 నుంచి 64 ఏళ్లలోపు వారే. వీరిని వర్కింగ్ ఏజ్ గా చెబుతారు. ప్రస్తుతం దేశంలోని అత్యధిక జనాభా వర్కింగ్ ఏజ్ గ్రూపులో ఉండడం మన దేశానికి ఎంతగానో కలిసొచ్చే అంశం. వర్కింగ్ ఏజ్ లోని వారికి తగినన్ని ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ విధానపరమైన మద్దతు లభిస్తే మన దేశం ఆర్థికంగా పురోగతిని సాధిస్తుండడంలో సందేహం లేదు. దేశ జనాభాలో 26% 10 నుంచి 24 ఏళ్లలోపు వారున్నారు. 24% 0 నుండి 14 ఏళ్లలోపు ఉన్న వారు ఉండగా 10 నుంచి 19 ఏళ్లలోపు వారు 17% మంది ఉన్నారు. దేశంలో 65 ఏళ్లకు పైబడిన వారు కేవలం 7% మందే ఉన్నారు. 2025 నాటికి భారతదేశంలోని పురుషుల సగటు ఆయుర్దాయం 71 ఏళ్లుగా, మహిళల సగటు ఆయుర్దాయం 74 ఏళ్లుగా ఉంది. ప్రజల ఆయుర్దాయాలు పెరుగుతున్నందున రాబోయే కొన్ని దశాబ్దాల్లో 65 ఏళ్లకు పైబడిన వయోవర్గంలోని వృద్ధుల సంఖ్య మరింత పెరగొచ్చని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. 1970వ దశకం నాటికి భారతీయ మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 5 పిల్లలు. కానీ కాలక్రమేణా పరిస్థితి మారిపోయింది. భారత ప్రభుత్వం చొరవ వల్ల మహిళల్లో అన్ని రకాల అవగాహన పెరిగింది. ఇప్పుడు భారతీయ మహిళలు సగటున 2 పిల్లలకే జన్మనిస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సంభవించే మహిళల మరణాలు తగ్గిపోయాయి. అయితే ఈ విషయంలో భారత్లోని వివిధ రాష్ట్రాలు, కులాలు, ఆదాయ వర్గాల్లో తేడాలున్నాయి. సంతానం ఎంతమంది ఉండాలనే దానిపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సంతానోత్పత్తిలో ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తూ ఆర్థిక ఉన్నతిని సాధించే గొప్ప అవకాశం భారత్కుంది. ప్రస్తుతం భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారత్లో జనాభా సంఖ్య నిలకడగా కొనసాగుతున్నప్పటికీ జననాల రేటు తగ్గిపోతుంది. అయితే దీని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ కాలక్రమేణా స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశంగా కొనసాగుతున్న భారత్లో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ పేర్కొంది. అయినప్పటికీ దేశంలో జనాభా సంఖ్య నిలకడగానే కొనసాగుతున్నట్లుగా ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ తెలిపింది.